మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. ఇంకేమంటున్నాడు చదవండి. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. నెక్స్ట్ వచనం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. వారు అంటున్నారు, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు ఆకాశమందున్న దేవుడు ఎక్కడున్నాడు? ఎందరూ ఆయనను అంగీకరిస్తారో, ఎందరూ ఆయన పిల్లలు అవుతారో, ఎందరూ ఆయన రక్తంలో కడగబడతారో, ఎందరూ వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరిస్తారో వారి హృదయములో ఉండబోతున్నాడు యేసయ్య. అందుకని మనం ఒకటి నేర్చుకోవాలి, ఈ కృప అనేది సగం వరకు ఉండేది కాదు, అది నిరంతరము వెళ్ళే కృప. చెల్లించినట్టు మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చెప్పండి, నా ప్రతి అక్కర్ని బట్టి అందరి చేతులే చెప్పండి, అయ్యా నువ్వు చేసిన మేలుల్నే ఒక్కసారి జ్ఞాపకం చేసి అడగండి అందరూ. నువ్వు చూపిన కృపలని చెప్తున్నారా? యేసయ్యకి ఎన్ని చేశాడండి మనకి? అలిసిపోయారు, ఎండిపోయారు, ఓడిపోయారు, పడిపోయారు, ఈ లైవ్లో ఉన్న ఇక్కడున్నా ఒకటే ప్రార్థన చేద్దాం, అయ్యా నీ కృప మమ్మల్ని నిరంతరము పరిపాలించునుగా. కానీ ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు విన్నారు, వారి జీవితాల్లో ఫలింపజేసి నీ వర్తమానం, నీ కృప మా అందరిపై నిరంతరము కలుగజేసి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.